హరే కృష్ణ. మీ అమ్మమ్మ ఈరోజు అమ్మమ్మ పకోడీ కూరతో వచ్చారు. అయితే ఈ పకోడీ కూర తయారు చేసుకోవడానికి పకోడీ, గరం మసాలా, ధనియా పౌడర్, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా ముక్కలు. అయితే బాండిలో నూనె వేసుకొని టమాటా ముక్కలు బాగా వేయించిన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసేయాలి. ఇది వేసిన తర్వాత ముందుగా పెట్టుకున్న జీరా పౌడర్, గరం మసాలా, కారం కూడా వేసేయాలి. ఇది వేసుకొని కలుపుతున్నప్పుడు పకోడీ మనం ఇంట్లోనే తయారు చేసుకోకర్లేదండి. ఒకవేళ మీకు ఇంట్లో వేసుకొని అది తిన్న తర్వాత మిగిలిపోయిన పకోడీ ఉన్నా ఇలా చేసుకోవచ్చు. లేదంటే ఎప్పుడైనా సరదాగా అలా బయటకు వెళ్ళి వచ్చినప్పుడు మంచి షాపులు ఉంటాయి కదా, అక్కడ వేడివేడి పకోడీ తెచ్చుకొని ఇలా కర్రీ ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈజీగా మీకు కర్రీ కూడా రెడీ అయిపోతుంది. నేనైతే రోటీల్లోకి తీసుకున్నాను, చాలా బాగుంటుంది. మీరు ఇది అన్నంలోకైనా తీసుకోవచ్చు, రోటీల్లోకైనా తీసుకోవచ్చు. ఇలా దగ్గర పడ్డ తర్వాత వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని అది మరుగుతున్నప్పుడు ఈ పకోడీని అందులో వేసేస్తే దగ్గర పడిపోతుంది. ఎందుకంటే శనగపిండి కదా, వాటర్ని బేగా పీల్చుకుంటుంది. అంతే, కర్రీ సింపుల్గా అయిపోతుంది. ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి. అమ్మమ్మ చెప్పింది కదా, చాలా బాగుంటుంది. ఇది మీరు ట్రై చేసి చిన్న కామెంట్ తెలియచేయండి. హరే కృష్ణ, మీ అమ్మమ్మ.